హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ సర్వీస్ పెన్షన్లు అలాగే ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల పెన్షన్ల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఈరోజు అయితే నిరాశ మిగిలిందని అయితే చెప్పుకోవాలండి. ఎందుకంటే పెన్షన్లు పెద్దగా అయితే ఎక్కడ కానీ జమ కాలేదు. సో అందువల్ల ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకైతే వెళ్ళిపోతాం. ఏపీ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ల తాజా సమాచారం అండి. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇక పెన్షన్ బిల్ అప్డేట్ గురించి వచ్చినట్లయితే చాలామంది మనం అడుగుతారు, లైఫ్ సర్టిఫికేట్ మేము సమర్పించలేదు, అయినా ఈ నెల పెన్షన్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. మరికొందరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీస్ పెన్షన్లు అలాగే ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ ఈరోజు క్రెడిట్ అయ్యాయా లేదా అని అడుగుతున్నారు. క్రెడిట్ కాలేదండి, చాలా తక్కువ మొత్తంలో అయితే అయ్యాయి. కానీ చాలా వరకు కూడా బిల్లులో స్టేటస్ చెక్ చేసినట్టయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది. మరికొన్ని బిల్లు గురించాలని ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో పెన్షన్ల బిల్లుల్లో పెద్దగా కదలిక లేదని అయితే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగులకు సంబంధించిన విషయానికి వస్తే విషయంలో అయితే చాలా వరకు జీతాలు అయితే జమ కావడం జరిగింది. సో పెన్షన్లో అయితే మనకు 1-2 తేదీలలో పెన్షన్లు జమ అవుతాయని అయితే చెప్పడం జరిగింది. కానీ 1వ తేదీ చాలా తక్కువగా, అంటే అసలు జమ కాలేదనేది చెప్పుకోవాలి. సో ఆ విధంగా అయితే ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు 1వ తేదీ నిరాశ మిగిలిందని చెప్పుకోవాలండి. ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా దీనికి తోడుగా పని చేయడం లేదు. బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఇప్పుడైతే సిఎఫ్ఎంఎస్ సైట్ కూడా మనకైతే అందుబాటులో లేకుండా పోయిందండి. ఇక లైఫ్ సర్టిఫికేట్ ఏబీసీ గురించి విషయానికి వచ్చినట్లయితే, సో అది సబ్మిట్ చేయకపోయినా పెన్షన్ వస్తుందని అడుగుతున్నారు. సో తమ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయకపోయినప్పటికీ కూడా ట్రెజరీ అధికారులు తెలియజేయడం ఏమనగా, ఇంకా తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించని యెడల ఈ నెల ఆఖరు అంటే పొడిగించారండి మార్చి 31 వరకు. సో పెన్షన్ అయితే వస్తుంది మీకు యథావిధిగా, కానీ మార్చి 31 లోపు సబ్మిట్ చేయకపోతే అప్పటి నుంచి అయితే రాకుండా పోతుందండి. సో కాబట్టి మార్చి 31 లోపల అయితే ఏవి సర్టిఫికేట్ని అయితే మీరు సమర్పించవలసి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ని సమర్పించడానికి వివిధ మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ఐరిస్ ద్వారా, లేదంటే బయోమెట్రిక్ ద్వారా, లేదంటే మీ సేవ, లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ, ఇక కొన్ని కార్యాలయాలు అంటే పోస్ట్ ఆఫీసులో కానీ, అలాగే ఎస్టీఓ ఆఫీస్లో కానీ, ఈ విధంగా మనము చూసుకున్నట్లయితే పలు చోట్ల అప్లోడ్ అయితే చేస్తున్నారండి. సో ఏబీసీ సర్టిఫికేట్ను లేదు, ఇవన్నీ కాదంటే మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉన్నట్లయితే మీరు మీ ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్లో కూడా అయితే మీరే సొంతంగా అయితే సబ్మిట్ చేసుకోవచ్చండి. సో దీనికంటే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయడం చాలా ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుందండి. సో ఇలా అయితే మీరు వెంటనే సబ్మిట్ అయితే చేసేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్మిట్ చేయాలో వాళ్ళ కోసం అండి. సో పెన్షన్ బిల్లు అయితే నిరాశపరిచింది అయితే చెప్పుకోవాలి. ఇదండి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా నేనైతే వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. సో ఇది వాళ్ళ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.